ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈరోజు జరుగుతుందని మనం గర్వంగా చెప్పుకోగలం. అలాగే ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థని మనందరి అన్న, మన అభిమాన నాయకుడు, మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడైనా గిరిజన రహదారులకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే స్పందించి ఈరోజు మనకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మనకి సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్స్ రావాలి అంటే మోడీ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన యువనేత లోకేష్ బాబు గారు వెళ్లడంతోనే ఆయన లోకేష్ బాబు గారు అడగడమే తడువు ఇస్తున్నారు. యువ నాయకులు నేను ప్రోత్సహిస్తాను అని భుజం తట్టి ప్రధానమంత్రి మన యువ నాయకుడిని చూసి మాట్లాడి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత గాని ఆయన తాలూకా విజనరీ గాని అందరికీ నచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు కూడా ఫాస్ట్ గా వెళ్తున్నాయి. కేంద్రం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో 105 కోట్లతో ఈరోజు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నాము అని అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రశాంతంగా ఏ అవసరాలకైనా విద్య, వైద్యంకి చక్కగా వాళ్ళ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 105 కోట్ల రూపాయలతో మన జిల్లా మొత్తం అయితే మన సాలూరు నియోజకవర్గానికి 24 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయ్యాయి. ఈ 24 కోట్ల రూపాయల్లో మనకి సాలూరు మండలానికి 7 రోడ్లు 8,50,00,000తో, అలాగే పాచిపంట మండలానికి 11 రోడ్లు 11 కోట్లతో, అలాగే మక్కు మండలానికి 2 రోడ్లు 4 కోట్లతో ఈరోజు మనం శాంక్షన్ చేసుకున్నాము అని అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా మనం చేసుకొని అక్కడ ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది లేని దగ్గరలన్నీ కూడా పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ఎలాంటి రోడ్లు అంటే మీకు ఉదాహరణకు ఒక 2 రోడ్లు చెప్తే మీకే అది క్లియర్ గా అర్థం అవుద్ది. మనకి పాచిపంట మండలంలో సరాయవలస రోడ్డు నుంచి బయలుగుడ్డి రోడ్డు అది 80 లక్షలతో మనం పెట్టుకున్నాం. మోదుగు నుంచి బోడికొండ వరకు 80 లక్షలతో పెడితే పొలం వలస వరకు ఇంకోవైపు 80 లక్షలతో పెట్టుకున్నాం. అలాగే ఇటుకలపాడు నుంచి సార్లపాడు వరకు 1,60,00,000తో పెట్టాం. అలాగే పెద్దమడ నుంచి ఇటుకలపాడు వరకు 1,50,00,000తో పెట్టాం. రొడ్డవలస నుంచి గొల్లపాడికి 2 కోట్లకు పెట్టాం. అంటే ఇలా NH26 నుంచి చంద్రమాను వలస వరకు అదొక 80 లక్షలకు పెట్టాం. అంటే మీరు ఈ గ్రామాల పేర్లు కూడా కొంతమంది వినుండరు. ఇట్లాంటి గ్రామాలకి మనం చాకిరేవు వలస నుంచి కొండంగి పోడ వరకు ఒకటి, కుంటిని వలస నుండి ఇసుగుడ్డి వరకు ఒకటి, ఇలా పెట్టుకుంటూ వచ్చాం. ఇవన్నీ పాచిపంట మండలంకి సంబంధించినటువంటి రోడ్లు. మీకు ఇంటీరియర్ బాగా ఇంటీరియర్. అదే మీకు సాలూరు మండలంకి వచ్చేటప్పటికి కొన్ని రోడ్లు ఉన్నాయి. సాలూరు మండలం కూడా 7 రోడ్లు పెట్టాం. ఆ 7 రోడ్లు ఏంటి అంటే మనకి మూల వలస నుంచి బొడ్డపాడు ఒక రోడ్డు పెట్టాం. అది దాదాపు 80 లక్షలతో ఆ రోడ్డు పెట్టడం జరిగింది. అలాగే సీతందర వలస నుంచి దబ్బ సదును మీకు ఎందుకంటే ఈ రోడ్లు కొన్ని ఈ విలేజ్ లో కూడా హ్యామ్లెట్ విలేజ్ మీరు వినడం కూడా కొంతమంది తక్కువ వినుంటారు. కొండల మీద విలేజ్ లో మనం ఇచ్చాం పూర్తిగా హిల్ టాప్. ఇది 1,50,00,000తో రోడ్డు ఇచ్చాం. అలాగే కురుకోట నుంచి తర్వాత సంగం వలస వరకు ఒక రోడ్డు ఇచ్చాం. అది కూడా దాదాపు 1,50,00,000. అలాగే గడి వలస నుంచి మర్రి వలసకి ఇది 2 కోట్లతో ఇచ్చాం ఒక రోడ్డు. అలాగే మనకి కారడవలస నుంచి
ఎగువ కాసాయి వలస వరకు ఒక రోడ్డు ఇచ్చాం. సుల్లారి నుంచి నేరేడు వలస వరకు ఒక రోడ్డు ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైనా మనం వింటే అవన్నీ వినడం లేదా నడవలేకపోతున్నారనో ఇలాంటి రోడ్లన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చాం అనమాట. మొత్తం అన్ని తీసుకుంటూ వచ్చాం. అలాగే మక్కువ మండలంకి వచ్చేటప్పటికి 2 రోడ్లు ఇచ్చాం. ఏంటంటే నంద నుంచి బీరమాసి, మీకు అందరికి కూడా తెలుసు, అది 2 కోట్ల రూపాయల రోడ్డు ఇచ్చాం. అలాగే కొంజపాక నుండి పెనుగొండ వరకు 2 కోట్ల రోడ్డు ఇచ్చాం. ఇవి మొత్తం కలిపి 24 కోట్లతో మన సాలూరు నియోజకవర్గానికి రోడ్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఈ రోజు మీకు ఇప్పుడు చెప్పిన రోడ్లు ఏవి కూడా ఇంత పూర్వం కనీసం ఫార్మేషన్ కూడా జరగని రోడ్లు. వాళ్ళు కనీసం పాపం నడిచి రావడమే తప్ప, వీలైతే బైక్, అది వర్షాకాలం కాకపోతే వచ్చిన బైక్. ఇలాంటి రోడ్లకి ఖచ్చితంగా మనం రోడ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీటిలన్నింటినీ ప్రపోజల్ పెట్టడం, ఈ ప్రపోజల్స్ వెంటనే మనం ఇవ్వాలి అని మన పార్వతీపురం మంజంజలు 105 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలియజేద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. అలాగే ఈ రోడ్లతో పాటు మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ హాస్టల్స్కి వెళ్ళినా వాటర్ ప్లాంట్ లేదనో టాయిలెట్ లేదనో మాట్లాడుకుంటున్నాం. మౌలిక సదుపాయాలకి మనం ఇచ్చినప్పటికీ కూడా ఈ మధ్య వాటర్ ప్లాంట్స్ ఏంటంటే తిరుపతి ఐఐటి కుర్రవాళ్ళు కొత్తగా వాళ్ళు వాటర్ ప్లాంట్స్ కూడా ఆర్ఓ ప్లాంట్స్ ని డిఫరెంట్ గా తయారు చేస్తున్నారు. ఆ డిఫరెంట్ గా తయారు చేసిన వాటిని మనం అవే ఇస్తే ఎలా ఉంటుంది పిల్లలకని కూడా ఆలోచించడం జరిగింది. మనం రాష్ట్రం మొత్తం మీద 37 కోట్ల 50 లక్షల రూపాయలని అన్ని హాస్టల్స్ కి, గిరిజన హాస్టల్స్ కి, నా ఉద్దేశం ఆశ్రమ్ స్కూల్స్ కానీ గురుకులాలు కానీ మొత్తం అన్ని మన రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్స్ కి 37 కోట్ల 50 లక్షల రూపాయలు ఆర్ఓ ప్లాంట్లకి, టాయిలెట్లకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి రాష్ట్రం మొత్తం మీద 37 కోట్ల 50 లక్షలు అయితే మన పార్వతీపురం మన్యం జిల్లాకి 4.5 కోట్లు వచ్చింది. ఇది మన అన్ని 9 ఐటీడీఏల పరిధిలో చూసుకుంటే మన ఇక్కడ 4.5 కోట్లు వచ్చింది. ఇక్కడ 4.5 కోట్లలో మనకి 75 టాయిలెట్స్ వచ్చాయి మన సాలూరు నియోజకవర్గానికి. అంటే దీనిలో ఏంటంటే మన పార్వతీపురం మన్యం జిల్లాకు 4.5 కోట్లు వస్తే దీంట్లో సాలూరుకి మాత్రం 93 లక్షలు వచ్చింది. సాలూరు హాస్టల్స్ అన్నిటికి కూడా దాంట్లో ఓన్లీ టాయిలెట్స్ కి టాయిలెట్స్ మొత్తం 3 ఆర్ఓ ప్లాంట్స్, 75 టాయిలెట్స్, 3 ఆర్ఓ ప్లాంట్స్ కి మనకి 93 లక్షలు వచ్చింది. ఇది కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీల పరిధిలో ఉన్నటువంటి అన్ని గిరిజన చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.